సో వాట్సాప్ గైస్ ఎట్లా దిస్ ఇస్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో కొత్త వీడియో చేస్తున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి మన షోల్డర్ ట్రాప్స్ గ్లూట్స్ ఉంది వర్కౌట్ ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి ఇట్లా ఒక స్క్రీన్ లిస్ట్ ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడే జిమ్కి వచ్చినాం, ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. లెక్చర్ జిమ్కి వచ్చి వర్కౌట్ చేయాలా అంటే కట్ట సామాన్ మానిటర్ అది చేస్తుండు. ఎంకరేజ్ న్యూ టాలెంట్. టోటల్ వార్ కొత్త ప్రీ వర్కౌట్ మనకు కూడా తెలియదు, ట్రైనర్ సజెస్ట్ చేసిండు, అందుకే వాడుతున్నాం. ఎట్లుంటుంది ప్రీ వర్కౌట్లు ఇవన్నీ చిన్నపిల్లలు వాడకండి. ఇవన్నీ నిపుణులున్న ఏమంటారు అది అండర్ గైడెన్స్లోనే వాడాలి. ఇవన్నీ ఎడవాడతాడ వాడద్దు. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్ అనమాట. ఈ షోల్డర్ డంబుల్ ప్రెస్లో మొత్తం 4 సెట్స్ ఉంటాయి. ఒక వార్మప్ సెట్ ఉంటుంది. అంటే వార్మప్ సెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని గురించి మనం తర్వాత ఒక మంచి వీడియో చేసుకుందాం, ఒక షార్ట్ వీడియో లెక్క. బేసిక్గా ఇప్పుడు ఏం చెప్తానంటే మన మజిల్ని అది ఇంత వర్కౌట్ వేస్తున్నామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను షోల్డర్ వేస్తున్నాను కాబట్టి షోల్డర్కి వార్మప్ సెట్ చేస్తే మన షోల్డర్ మజిల్నే ప్రిపేర్ అవుతుంది. అది ఇంత వెయిట్ చేస్తుండు అని చెప్పి వర్కౌట్ వేస్తానని ప్రిపేర్ అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరు వర్కింగ్ సెట్తో పాటు వార్మప్ సెట్ కూడా చేయాలి. అరే అరే ఏమి ఇచ్చినావా కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ప్రీ వర్కౌట్ ఎఫెక్ట్ అని ఇంకా అయితలేదు, మొత్తం ఆగాభాగం అయిపోతున్నాడు. సో గైస్ మన ప్రెజెంట్ బాడీ కండిషన్ వచ్చేసి ఇట్లా ఉంది. అండ్ యాప్స్ అంతా క్లియర్ కట్గా కనిపిస్తారు. యాప్స్ ఆబ్లిక్స్ కట్ చేసినాక కనిపిస్తాయి. కొవ్వంటే ఎక్కడికక్కడ పేరుకోపోయింది మొత్తం. ఇదంతా కట్ చేసేయాలి. ప్రెజెంట్ ఇప్పుడే కదా మనం కట్ స్టార్ట్ చేసింది. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి మనకు
మన కోచ్ తోటి కాల్ ఉంటుంది. మన కోచ్ ఏమంటాడో చూద్దాం ఇప్పుడు. చూసేసి ఇంకెన్ని క్యాలరీస్ తగ్గించు. ప్రెజెంట్ అయితే 1980 క్యాలరీస్లో ఉన్నాము. మేబీ ఇంకా తగ్గిస్తాడు, కట్ కదా. చూద్దాం ఇంకెంత బాగా అవుతుందో ఫిజిక్. హోప్ ఫర్ బెటర్ రిజల్ట్స్. అది నేను సడన్గా రప్పన మాట్లాడినాను. రప్పంటే ఇట్లా వస్తుంది ఇంకా. అంతేనా? ఇంకా పోస్ట్ వర్కౌట్లో మనం అందరూ ప్రోటీన్ తాగితే మనం క్రియేటిన్ తాగుతాం అన్నమాట. క్రియేటిన్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు, ప్రీ వర్కౌట్లో కానీ పోస్ట్ వర్కౌట్లో కానీ పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటేనే మనకు బెనిఫిట్స్ అనేవి మంచిగా ఉంటాయి. సో నేను వచ్చేసి మజిల్ బేస్ వాళ్ళది వాడుతున్నా, క్రియేటిన్ ఫ్లేవర్డ్. ఇది వీడియో అయితే ఇంతే అయిపోయింది. మేబీ వర్కౌట్ ఎక్కువ రికార్డ్ చేయకపోయి ఉండొచ్చు, అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం వీడియో తీసుకుంటూనే వస్తే వర్కౌట్ కరెక్ట్ చేయలేము, అండ్ అట్లనే మనకు మజిల్ మైండ్ కనెక్షన్ కూడా కరెక్ట్ రాదు. సో అందుకే కరెక్ట్ రాకపోయి ఉండొచ్చు, తీయలేను కూడా. మనోడేమో ఏం చేసినాడు, జస్ట్ అండ్ లైట్స్ 15 రోజులు డుమ్మ కొట్టిండు. 15 రోజుల తర్వాత ఫస్ట్ డే వచ్చిండు. అది కూడా చూసినారు కదా, ప్రీ వర్కౌట్ ఇచ్చిన మొత్తం ఎర్రగా అయిపోయినాయి చెవులన్నీ. అట్లా అనమాట. సో ఎనీవే గైస్, హ్యాపీ హనుమాన్ జయంతి. జై శ్రీరామ్. రైట్, జై శ్రీరామ్. బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి.